దేశంలోనే హైదరాబాద్ తెలంగాణలో ఎట్లా జరిగిందో ఆ రకంగా చేయాలి, ఆ రకంగా శిక్ష ఉండాలి. మహిళల జోలికి పోవాలంటే ఎవరైనా ఆ ఎగ్జాంపుల్ తీసుకొని ఈ రకంగా పరిపాలించాలనేటట్లు అనేక సంఘటనలు, శంషాబాద్ సంఘటనలు కావచ్చు, అనేక రకాల సంఘటనలు హైదరాబాద్ లో జరిగినటువంటి, తెలంగాణ జరిగినటువంటి చూసి మనం తెలంగాణ మాదిరిగా చేయాలి అనేటువంటి ప్రభుత్వాలు అనేటువంటివి ఆ రాష్ట్ర ప్రజలు తెలంగాణ మాదిరిగా చేయాలి ఇట్లా అని చెప్పేది. కానీ ఇప్పుడు ఎక్కడిది? 6 నెలల్లో బయటికి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి. ఫోన్లలో విజువల్ చూస్తే వణికిపోతున్నారు. వెంటాడి నరకడం, భయం లేకుండా పట్టపగలు. అసలు నిన్న జరిగినటువంటి సంఘటన మహిళా షాద్నగర్ చూస్తే మా జిల్లాలో అతి దారుణం. ఈ 10 సంవత్సరాల్లో ఇటువంటి సంఘటన ఎప్పుడు వినలే. ఈ 10 సంవత్సరాల్లో ఇలాంటివి ఎక్కడ కూడా వినలే. అంటే జనరల్ గా యథా రాజా తదా ప్రజ అన్నట్టు ప్రభుత్వం ఎట్లా విధానం ఉంటే డిపార్ట్మెంట్లు కూడా అట్లా పనిచేస్తాయి. ప్రభుత్వ విధానాన్ని అనుగుణంగా కింద వ్యవస్థ అనేది పనిచేస్తుంది. ప్రభుత్వ పాలసీ ప్రకారం పనిచేస్తుంది. నేను అనుకుంటా ఉన్నా మరి ఇప్పుడు ఈ ప్రభుత్వ పాలసీ అందరినీ భయపెట్టేయడము, రైతులు పోయి భూమి, నేను వెంకటరెడ్డి అనే ఒక రైతు పోయి దౌర్జన్యం జరుగుతుందని మొదలుపెట్టుకుంటే వినకపోతే పురుగుల మందు ఆనికి పోయిన ఒక మహిళ దొంగతనం చేస్తే ఒక మహిళను పోలీసులు మొగోళ్ళు కొట్టి బట్టలు తీసి చెట్టేసి కొట్టి మళ్ళీ ఇంటికాడ పంపించమంటే మగవాళ్ళని చెంపదెబ్బ కొట్టాలంటే కూడా భయపడేది. నిజంగా ఈయన నేరస్తుడో కాదో ఉట్టి అనుమానం మీద కొట్టొద్దు అని భయపడిన సందర్భాలు ఉండేటివి. ఇవాళ ఏది నిర్ధారణ కాకముందు ఒప్పుకోవాలని చెప్పి ఒక మహిళను దళిత మహిళను బట్టలు ఊడదీసి కొట్టి ఇంటికి పంపించారు కొడుకు ముందరంటే దేశంలో ఎక్కడైనా ఉందా ఇలాంటి పరిస్థితి? వ్యవస్థ ఎవరు చెప్పుకోవాలి? పోలీసు చెప్పుకుని న్యాయం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ పోవాలంటే ఇలా భయపడే పరిస్థితి వచ్చిందంటే ముఖ్యమంత్రి గారు, దీనికి హోమ్ మినిస్టర్ గారు కూడా మరి లాండ్ ఆర్డర్ పైన ముఖ్యంగా ఎవరైనా పెట్టుబడి పెట్టాలని తెలంగాణకు రావాలంటే ఎవరైనా శాంతి భద్రతలు చూస్తారు, క్రైమ్ రేట్ చూస్తారు, ఎంత ఉంది అనేది, మహిళల పట్ల ఎట్లుందని చూస్తారు, దొంగతనాలు చూస్తారు, దోపిడీలు చూస్తారు, దౌర్జన్యాలు చూస్తారు, క్రైమ్ రేట్ ప్రకారం పెట్టుబడి పెట్టడానికి వస్తారు. ఇలా ఎన్ని కేసులు? దాదాపు 2,13,000 కేసులు నమోదైనాయంట. అంటే దాదాపు 8-9% క్రైమ్ రేట్ పెరిగిపోయింది. దొంగతనం కేసును ఒప్పుకోవాలని 3rd డిగ్రీ పెట్టి కొడతారు. దౌర్జన్యంగా ఈ కేసును ఒప్పుకోవాలని బెదిరిస్తారు. ఎటు చూసినా గాంజా, మాదక ద్రవ్యాలు, మహిళల పట్ల దౌర్జన్యాలు, ఆర్టీసీ బస్సులో రేపు, చిన్నపిల్లల పట్ల హత్యలు, కిడ్నాప్లు, ప్రేమకు ఒప్పుకోలేదు మహిళను హత్య చేయడం, తండ్రిని హత్య చేయడం, వధువరుడు వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ మీద దాడి చేయడం, హత్యలు, మానభంగాలు, దోపిడీలు, గాంజాలు, చివరకు బిచ్చగాడిని కూడా హత్య చేయడం జరిగింది.